ఆంధ్రజ్యోతితో మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత షుంగ్ సిరి. ఎస్, కంగ్రాచులేషన్స్. థాయిలాండ్కు సంబంధించినటువంటి అందాల భామ గెలుచుకుంది మిస్ వరల్డ్ కిరీటాన్ని. బట్ తన వ్యక్తిత్వం అంటే ఏదైతే తను ఇప్పుడు ఇచ్చిందో ఇంటర్వ్యూ, సో థాయిలాండ్లో బలవంతపు వ్యభిచారం జరుగుతుంది, దానికోసం కృషి చేస్తాను ఖచ్చితంగా అని చెప్పి తను మాట్లాడుతుందో, సో తన వ్యక్తిత్వాన్ని అక్కడ ప్రదర్శిస్తూ ఉంది. అండ్ అట్లాగే చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ మిస్ వరల్డ్ పోటీల వల్ల తెలంగాణ పరువు ప్రపంచ స్థాయిలో రేవంత్ రెడ్డి గారు తీసేసినారు, క్యాబినెట్ మంత్రులు తీసేసినారు. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక ఐఏఎస్ ఈ మిస్ వరల్డ్ పోటీలలో ఉన్నటువంటి కొంతమందిని బలవంతంగా అవుట్స్కట్స్లో కారులో వేసుకొని తిప్పుతూ ఉన్నాడు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, వాళ్ళని మెస్మరైజ్ చేసి, నీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి పాపం ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ ఉన్నారు. మరి ఇంటెలిజెన్స్ ఏమైంది? మరి శివధర్ రెడ్డి ఏం చేస్తున్నాడు? శివధర్ రెడ్డి గారు మరి రిపోర్ట్ లేదా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఐఏఎస్ ఎవరు తిప్పుతున్నారు అవుట్స్కట్స్లో అని సమాధానం చెప్పాలి దయచేసి. మరి శివధర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీరు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వట్లేదా? మిస్ ఇంగ్లాండ్ టేబుల్ దగ్గర కూర్చున్నటువంటి ఆ మంత్రివాడు ఎవరా మంత్రి? నా దగ్గర ఆ కారు ఉంది, ఈ కారు ఉంది, ఇన్ని కోట్ల వస్తుందని చెప్పి ఒక ఎమ్మెల్యేనేమో బాంబే కంపెనీల కోసం లైజనింగ్ చేసిండట. ఎవరైనా అబద్ధం చెప్తారా అండి? ఒక అమ్మాయి వచ్చి ఇట్లా జరిగిందని ఎట్లైనా చెప్తుందా అండి? వేరే దేశం ఆమె వచ్చి ఈ విషయము కొండా సురేఖ గారికి చెప్తే కొండా సురేఖ గారు లైట్ తీసుకొని కారెక్కి వెళ్ళిపోయినారట మా అక్క. అంటే మరి తనకి ఏం చేయాలో అర్థం కాలేదో, మరి ఏంటో తెలియదు, ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు. వాళ్ళని ఏదో మేనేజ్ చేసుకోమని చెప్పి కారెక్కేసి వెళ్ళిపోయిందట. మరి మంత్రులా లేకపోతే ఏంది బాధ్యతారహిత పదవులలో మీరు ఉండి దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ పరువును తీసేస్తూ ఉంటే ఎట్లా సార్? దీని మీద రేవంత్ రెడ్డి ఎందుకు మౌనం? ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? దీని మీద పెట్టండి క్యాబినెట్ చర్చ రేపు పొద్దున. ఎందుకు మౌనంగా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడరు? పైగా ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా నీచాది నీచంగా ఈ మిస్ ఇంగ్లాండ్ మీద తప్పుడు కథనాలు ప్రచారిస్తుంది. అంటే ఒక అమ్మాయి అంటే, ఒక ఆడదంటే మీకు అంత ఆట బొమ్మలకు అయిపోయింది. మీ రాజకీయాల కోసం ఏమైనా చేస్తారు. ఆమె ఎస్ అంటే ఓకే, నాట్ ఓకేనంటే ఇక మొత్తం చెడు ప్రచారాలు జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది చెడు ప్రచారము? ఇదే కాంగ్రెస్ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కొంతమంది, కొండా విశ్వేశ్వరరెడ్డి దగ్గర పనిచేసినటువంటి వాడు ఒకడు ఈ సోషల్ మీడియాలో జాయిన్ అయ్యిండు రేవంత్ టీంలో. ఇతను బ్రోకరిజం చేస్తున్నాడు, బ్రోకరిజం. ఆ సోషల్ మీడియాలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఈ మిస్ వరల్డ్స్ని, ఈ బ్యూటీస్ని తీసుకుపోయి లైజనింగ్ చేస్తున్నాడు ఛానల్స్కు. ఒకనొక ప్రైవేట్ ఛానల్కు ఇంటర్వ్యూలు ఇప్పించండి తీసుకుపోయి సొంతంగా. ఎట్లు ఇప్పిస్తుండు? ఎందుకు ఇప్పిస్తుండు? ఏం లింకులు ఉన్నాయని ఇప్పిస్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు నిఘా పెట్టాడు దీని మీద? ఒక సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వ్యక్తి, డిజిటల్ మార్కెటింగ్లో పనిచేసేటువంటి వ్యక్తి, కొండా విశ్వేశ్వరరెడ్డి దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో, కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఉద్యోగం ఇచ్చి పెట్టుకొని ఒక మిస్ వరల్డ్ కాంపిటీషన్స్కి పాసులు తీసుకొని పోయి అక్కడ ఏం పని? సోషల్ మీడియాలో పనిచేసేటోడికి అక్కడ పోయి అందాల భావనతో ముచ్చట్లు కలిపి ప్రైవేట్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇప్పించి లైజనింగ్ కూడా చేసి వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఏ స్థాయికి నీ ప్రభుత్వ వ్యవస్థ దిగజారిపోయిందో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దయచేసి. ముఖ్యమంత్రి గారే చెప్పాలా? మరి ఇక్కడ ఫెయిల్ అయిందా ఇంటెలిజెన్స్? సోషల్ మీడియాలో పనిచేసి అతను బ్రోకర్ పనులు చేస్తున్నాడు. అదే సోషల్ మీడియా సాక్షిగా ఒక అమ్మాయి మీద మీరు తప్పుడు వార్తలు రాస్తా ఉన్నారు. నేషనల్ న్యూస్ పత్రికలలో మొత్తం ప్రచురితం అవుతుందంటే మీరు అర్థం చేసుకోండి. ఇంటర్నేషనల్ న్యూస్, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్.